అద్వైత సాధనపై దాసుభాషితం ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ని నిర్వహిస్తోంది. ఇందులో దాదాపు 250కి పైగా సాధకులున్నారు. వాట్సాప్ గ్రూప్లో జరిగే చర్చలే కాక సాధకులు సమయానుకూలంగా సత్సంగం ఏర్పాటు చేసుకుని చర్చించుకుంటారు. ఇందులో సాధకుల ప్రశ్నలకి శ్రీ దాసుకిరణ్, శ్రీ పోడూరి వెంకటరమణ శర్మ, శ్రీ రాజేంద్ర పన్యాల సమాధానాలిస్తారు. అద్వైత సాధన వాట్సాప్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఇది ఆఖరిగా కూర్చుని కబుర్లు చెప్పుకునే సత్సంగం ఇది. జస్ట్ మన రిఫ్లెక్షన్స్, ప్రాథమికంగా మన ఈ రిట్రీట్లో జాయిన్ అవ్వలేని వాళ్ళు కోసం అని చెప్పి మన మాటలు, మన విషయాలు, ఈ 2 రోజుల్లో ఏం జరిగింది, మీకేం నచ్చింది, అవన్నీ మనం మాట్లాడుకుందాము. తర్వాత ఒక అనానిమస్ ఫీడ్బ్యాక్ ఫామ్ పంపిస్తాను. ఓకే, ఇది రిట్రీట్ మనం చేసింది మొదటిసారి చేసాం కాబట్టి తప్పులు జరుగుండొచ్చు, అవేవో తెలుసుకోవటానికి, నిర్మోహమాటంగా చెప్పడానికి పంపిస్తాను. ఇక్కడ మీరు ఏది సౌకర్యంగా ఉంది, ఎంత ఫీడ్బ్యాక్ పంచుకోగలిగితే అంత పంచుకోండి. మీరు పంచుకోలేని ఫీడ్బ్యాక్ ఫామ్లో పంచుకుందరు కానీ. బట్ యూ కెన్ బి ఫ్రీ అండ్ జస్ట్ గో అరౌండ్ అండ్ దెన్ ఇది జస్ట్ ఫీడ్బ్యాకే కాదు, వీ కెన్ కంటిన్యూ ద డిస్కషన్. ఇప్పుడు మనం ఏదో కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము, దానికి ఎలాబరేషన్ కావాలన్నా కానీ వీ కెన్ టాక్ నౌ. ఓకే, సో హూ వాంట్స్ టు గో ఫస్ట్? చాలా థ్యాంక్స్ కిరణ్ గారు, థ్యాంక్స్ అండి రమాప్రసాద్ గారు, ప్లస్ మన టీచర్స్ అందరికీ కూడా, మాస్టర్ గారికి, రాజేంద్ర గారికి, అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే అంత దూరాల నుంచి వచ్చి మీరందరూ మా కోసం ఇంత కష్టపడి ఇంత మంచి సత్సంగం ఏర్పాటు చేసి మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు నిజంగా మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే అది. బట్ యాజ్ ఏ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ ఐ జస్ట్ హ్యావ్ టు సే దట్. బట్ కమింగ్ టు ద రిఫ్లెక్షన్ పాయింట్, చాలా మంచిగా అనిపించిందండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్యూ ఈజ్ అల్టిమేట్. సెకండ్లీ మిగిలిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా పక్కాగా ఉన్నాయి. సత్సంగ్లో అంటే నేను ఎక్స్పెక్ట్ చేయని మంచి బెనిఫిట్ ఒకటి చెప్పడం ఏంటంటే, నాకు ఆ బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తే ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అన్న విషయం ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ అంటే ఆఫ్ లేట్. అలాంటిది ఇప్పుడు నేను అక్కడ కూర్చుని మాట్లాడుతుంటే దెర్ ఈస్ నో ఇండివిజువల్ అన్న విషయం చాలాసార్లు చదివి ఉంటారు పుస్తకాల్లో, కనీసం ఆయన పాపం 100 సార్లు రాసింది. బట్ మొన్న మాట్లాడుతుంటే చాలా క్లియర్గా అది అర్థమైంది. దెర్ ఈస్ నో ఇండివిజువల్, వీఆర్ అన్నెసరీ అటాచింగ్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు ఇండివిజువల్ అన్న విషయం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే ఫర్ మీ. ఓకే, సెకండ్ థింగ్, మీరు ఏర్పాటు చేసిన మెడిటేషన్స్, ఆ మెడిటేషన్స్ వర్ వెరీ వెరీ డీప్. బట్ అంటే సమయం ఇంకా నా ఫిట్గా లేక నేను కదలకుండా కూర్చోలేకపోయాను కానీ, but I want to practice them a little more. But that is also one of very very good takeaway. Third and the most another reflection, అంటే this is not a comment, but చాలా యంగ్ ఏజ్లో వీళ్ళందరిలో ఇంత పరిపక్వత చూస్తుంటే నాకు అదేదో చాలా ఒక రకమైన జెలసీ, ఒక రకమైన గిల్టీ కూడా అనిపిస్తుండేది. ఇదేంటి ఇంత అప్పుడే 57, 58 వచ్చేసాం, వీళ్ళందరూ 30sలోనే ఇంతలాగా చేయగలుగుతున్నారే, గ్రేటే, మంచిదే, మనం అప్పుడంతా వేస్ట్ చేసాం టైము అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అది దట్స్ ద థర్డ్. దట్స్ ఆల్ అండి, థ్యాంక్ యూ. అది ఏజ్ ఒకళ్ళకి ముందర ఒకళ్ళకి వెనకాల, దాని మీద ఏమైనా మీరు కొంచెం అభిప్రాయం పంచుకుంటారా? ఇది ఐ థింక్ ఇట్స్ కామన్ థింగ్ దట్ యూ ఫీల్ దట్ యూ లాస్ట్ అవుట్ ఆన్ ఇయర్స్, యంగర్ ఇయర్స్. దా విషయం చెప్పే ముందు అందరిలాగా నేను కూడా చెప్పా. ఎట్ ది అవుట్ సెట్, మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ అప్రిషియేషన్స్ టు కిరణ్. ఐ వాస్ really flattened by the way the entire thing was planned and executed, and the minute care he has taken, and the humility and unassuming his approach for everything. That is really a God-given gift. We are all happy to be associated with him. Number 2. Number 3, ఎప్పుడు తిరువన్నామలలో వడ్డన ఒక్కొక్కరికే జరిగేది, ఇప్పుడు ఒక్క మాట ఎక్కువ మందికి చేయడం నాకు చాలా చాలా ఆనందకరంగా ఉంది. అసలు ఇంతమంది అద్వైతం మీద ఆసక్తి చూపించారంటే నిజంగా భగవంతుడి కృప. అది ఏదో కొంతమంది, ఇంతమందికి తెలియని వాళ్ళు ఎంతమందో ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట ఇంతమంది ఉన్నప్పుడు. మనం ఎందుకంటే ఒకప్పుడు స్ట్రగుల్ అవుతున్నాం, దారి కనపడలేదు, ఎవడు చెప్తాడో తెలియదు, ఏం చేయాలి అని స్టేజ్లో చాలా కాలం సఫర్ అయ్యాం. అటువంటి చక్కగా ఇంతమంది వచ్చినప్పుడు రియల్లీ ఐ ఫెల్ట్ హ్యాపీ టు మీట్ సో మెనీ పీపుల్
అట్ వన్ టైం అండ్ కమ్యూనికేట్. అందరూ చాలా ఎఫెక్షన్గా ఇంట్లో మెంబర్ లాగా మనం ట్రీట్ చేసుకుని మనం వాళ్ళ ప్రాబ్లమ్స్ మెన్షన్ చేయడం లేదా మనం డిస్కస్ చేయడం. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా లాస్ట్లీ ఇంకా ఆయన వయసు అన్నారా, అది ప్రోగ్రామ్డ్. ప్రహ్లాదుడికి అష్టావకరికి వాళ్ళకి తల్లి గర్భంలో ఉండగానే ప్రారంభమైంది. మిగతా వాళ్ళకి చాలా అదృష్టవంతులనే చెప్పాలి, ఎందుకంటే ఎప్పటిదాకా వెయిట్ చేయ. కానీ ఏ టైంకి రావాలో ఆ టైం, దానికి వయసు సంబంధం లేదు. అది ఆ ప్రోగ్రామ్డ్ అప్పుడు జరగవలసింది జరిగింది. కానీ చాలా ఎక్కువ పీరియడ్ వాళ్ళు దే కెన్ ఎంజాయ్ దిస్ ఫ్రీడమ్ దే కంపేర్ టు అదర్స్. డెఫినెట్లీ దోస్ హూ ఫీల్ దట్ దే ఎంటర్డ్ దిస్ ఫీల్డ్ ఆర్ వెరీ లక్కీ. అండ్ ఒకటే చెప్పాను నిన్న, ఎవరితో మాట్లాడుతూ అనుకున్నాం, అసలు భక్తి భావం నుంచి షిఫ్ట్ అయ్యి అద్వైతంలోకి అసలు ది వెరీ ఫస్ట్ స్టెప్ అప్పుడే యువర్ హెడ్ ఈజ్ ఇన్ టైగర్స్ మౌత్. అంటే నువ్వు ఎంటర్ అయ్యావు అందులో, అది లాక్కుంటుంది, ఇంక నిన్ను చివరికి వెళ్ళేదాకా వదిలిపెట్టదు. అది వాటికి షూర్. సో యూ కెన్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. అయ్యో ఏమిటి అందరిగా, నో, ఇట్ విల్ నాట్ లీవ్ యూ టిల్ యూ రీచ్ దట్ స్టేజ్. అదే ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఫస్ట్ క్లాస్ వాడు గార్డ్ వచ్చి చెప్తారు నీ స్టేషన్ వచ్చింది, అది నీకు అది కూడా చెప్తారు, యూ హ్యావ్ అరైవ్డ్ అని కూడా చెప్పే అరేంజ్మెంట్ ఉంది. అంచేత ప్లీజ్ కంటిన్యూ యువర్ సాధన అండ్ ఆల్ దట్. అదేదో సినిమా మహేష్ బాబుది ఏంటది, పోకిరిలో ఎప్పుడో వచ్చాం కాదు అసలు వచ్చామా లేదా అన్నట్టు. సో దానికి అది, సో వచ్చాం, ఈ మార్గంలో ఉన్నాం అన్న దాని మీద మనం ఫోకస్ చేసి, శర్మ గారు చెప్పినట్టు అది లాక్కుంటుంది అంతే, అది ఆహ్వానిస్తుంది, తర్వాత ఆవహిస్తుంది. విస్మరించిన మాత్రం విస్మరించదు, అది తీరం చేర్చి తీరుతుంది. ఇంకోళ్ళు ఎవరైనా మాట్లాడతారా? కిరణ్ గారికి, రమణ శర్మ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు లైఫ్లో ఫస్ట్ టైం. ఈ రిట్రీట్ మనందరికీ కొత్త, నాకు పర్టికులర్గా ఇంకా కొత్త. ఎవరో కొత్త వాళ్ళు, వీళ్ళతో సంకోచం అనే బెరుకు అవేం లేవు. అందరూ ఏంటంటే నాకేమర్థమైంది, వీఆర్ ఆల్రెడీ ఆన్ సేమ్ రోడ్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు పర్సూ సమ్. అండ్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే, ఎవరికన్నా తెలిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పడానికి వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అసలు అవసరం లేదు, రమణ శర్మ గారికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, అయినా వచ్చారు. కిరణ్ గారికి ఇది ఎవరేమనరు, ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటే ఎవరు ఏమనరు, అయినా వాళ్ళు వచ్చి అరే మనం చెప్పాలి, మన థాట్ ఇంకొకళ్ళకి పంచాలి, వాళ్ళ లైఫ్ కూడా బెటర్ అవ్వాలి అనే అది అది చాలా చాలా గ్రేట్ క్వాలిటీ అది. సో అండ్ ద వే ఐ సీ ఇట్, వీఆర్ ఆల్ ఎట్ అ క్రాస్ రోడ్ రైట్ నౌ. ఇక్కడి నుంచి మళ్ళీ ఎవరమో ఎటో వెళ్తాం. అందరి డెస్టినేషన్ అంటే ఫిజికల్గా మన డెస్టినేషన్స్ వేరు, కానీ స్పిరిచువల్గా డెస్టినేషన్ ఒకటి. ఎటో వెళ్ళిపోయి మళ్ళీ అందరూ అక్కడికే చేరుకుంటారు. సో నిన్న రాజేందర్ గారు చెప్పినట్టు, ద ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ సేమ్ టు ఎవ్రీ వన్. వాళ్ళకి జరిగిందే మనకు జరగాలని లేదు, వాళ్ళు రోడ్ వేరు, మన రోడ్ వేరు, బట్ ద డెస్టినేషన్ ఈజ్ సేమ్. సో అండ్ ఆల్సో వాట్ ఐవ్ సీన్ ఈస్ పీపుల్, అంటే జనాలందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, తెలుసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఐ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్ ఇన్ పీపుల్. అంటే నేను చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే, దేవుడు 2 శ్లోకాలు చదవాలి, దండం పెట్టుకోవాలి, ఆ శ్లోకాల అర్థం ఏంటి, ఎందుకు చదవాలి, ఎందుకు దండం పెట్టుకోవాలి, అవి చెప్పేవాళ్ళు లేరు. సి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరో ప్రహ్లాదులు లాంటి వాళ్ళకి ఎందుకు స్టార్టింగ్లోనే తెలియాలి, ఎవరో మాలాంటి వాళ్ళకి ఎందుకు ఇప్పుడు తెలియాలి, ఎవరో ఇంకా చాలా పెద్ద వయసులో ఎందుకు తెలియాలి, వై ఈజ్ ఇట్ నాట్ బిగినింగ్ ఫ్రమ్ అనే క్వశ్చన్ ఉంది నాకు. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఐ ఆస్క్ అండ్ గెట్ మై క్వశ్చన్స్ క్లారిఫైడ్. బట్ ఫర్ నౌ, ఫర్ దిస్ రిట్రీట్, ఐ am leaving these premises with a whole heart, completed heart. There are things like yoga, there are things like meditation and the spiritual process. అంటే ఏదో ఒక సబ్జెక్ట్ లాగా ఒక సబ్జెక్ట్ని పట్టుకొని దానిపైన క్లాసెస్, లెసన్స్ అని కాకుండా, హీ ట్రైడ్ హిస్ బెస్ట్ టు కవర్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఇది ఓన్లీ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇప్పటి నుంచి స్టార్టింగ్, పర్సూ చేసుకున్న వాళ్ళకి ఇప్పటి నుంచి ఇదొక మంచి బూస్ట్ అనమాట. సో
ఇప్పుడు నేను చెప్పిన 3 ఆస్పెక్ట్స్ లైక్ యోగా, మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ ప్రాసెస్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ మై రియల్ లైఫ్. సో విత్ దట్ థ్యాంక్స్ టు కిరణ్ గారు అండ్ ఎవ్రీవన్. మీరు కూడా థ్యాంక్స్ ఎవ్రీవన్ అండ్ ఐ డెఫినెట్లీ హోప్ టు మీట్ యూ ఆల్ సూన్ అగైన్. ఈ 2 రోజులు మీతో ఉంటూ నేను మీ బంధువునయ్యాను. మీరంతా నా బంధువులయ్యారు. మీరందరూ కామారెడ్డిలో ఉంటా నేను. మీరందరూ మా ఇంటికొచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి నా మనవి. ఈ ప్రోగ్రాము టెక్నికల్‌గాను లేక నాలెడ్జ్ పరంగా మరియు ఏ యాంగిల్‌లో చూసినా ఫిట్ అయిందండి. దీంట్లో లేనిదంతా నాకైతే ఇంక కనబడట్లేదు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ చూస్తే ఏ విధంగా మనం మెడిటేషన్ ఒకటి, యోగా ఒకటి, అలాగే మనకు సత్సంగ్ ఏది కూడా మిస్ అయింది లేదు. కొన్నిసార్లు ఏమవుతుంది, మన ప్రోగ్రామ్ వచ్చాం అలా పొద్దున్న సాయంత్రం కూర్చొనే ఉన్నాం, వింటూనే ఉన్నాం అనేది. కానీ ఇక్కడ మిస్ అయింది ఏం లేదు. అండ్ ఒక వ్యక్తికి ఇలాంటి ఈ జర్నీలో ఉండి, ఈ సాధనలో ఉండి ఉన్నప్పుడు కావాల్సిన ప్రోగ్రామ్ ఇది. అలా అనిపించింది నాకు. అండ్ ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు ఇలా జరగడము, నేను దీంట్లో పాల్గొనడం అనేది నా అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను రాజేందర్ గారు వచ్చారు, ఆల్రెడీ మన కిరణ్ గారు, సార్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, శర్మ గారు, ఇలా ముగ్గురు దొరకడం మనకు, వాళ్ళని లైవ్‌గా చూడటము, చూడటం వేరు, వాళ్ళని అబ్జర్వ్ చేయడం, వాళ్ళు లైవ్‌గా ఉండడం. ఇప్పుడు మనం నిన్న గురూజీ దగ్గర కూర్చున్నాం. వీళ్ళు మన గురువులే, కానీ ఆయన రెస్పెక్ట్ మనం కాపాడుకున్నాం. రైట్, ఆయన కాపాడుకొని ఆయనకి ఏముందో ఆయన మర్యాద కాపాడుకుని మళ్ళీ మనం సత్సంగం చేశాం. ఇది చాలా ఆషామాషి కాదండి, ఈ రోజుల్లో దొరకదు అది. ఈ గౌరవం కాపాడడంలో చాలా లాస్ అయిపోయాం. మాది గొప్ప మీది గొప్ప అని కాకుండా కరెక్టే అని ఐ థింక్ ఇందులో నేర్చుకోవడం చాలా దొరికింది నాకు. నేను కామారెడ్డిలో నా ఒక్కనే బుక్కులు చదువుకుంటూ అన్ని ఈ సాధనలోనే ఉండేవాడిని. ఈ రిట్రీట్ నాకు ఎలా అంటే దీపానికి ఆయిల్ పోసినట్టు అనమాట. నా సాధన ఇంకా మెరుగుపడింది దీంతో. ఇంకా నేను చాలా రెట్టింపు ఉత్సాహంతో వెళ్ళి ఇంకా సాధన ఘోరంగా చేయాలని అనుకుంటున్నాను. ఈ 3 నెలలు 6 నెలలు అనేది ప్లాన్ చేసుకొని నిన్నే మా వైఫ్తో కూడా డిస్కస్ చేశాను అనమాట. సో ఏదైనా నేను ఆవిడతో పంచుకుంటూ ఉంటాను. నా సాధనలో తన పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళు లేకపోతే వాళ్ళు ఇల్లు చూసుకోకపోతే మనం ఎందుకు ఉంటామండి. సో నిన్న రిలేషన్ ఆస్పెక్ట్ కూడా కవర్ అయింది అనిపించింది నాకు. నేను రాజేందర్ గారును అది ఫ్యామిలీతో మీరు అందరూ ఇలాంటి రిట్రీట్ మళ్ళీ ఫ్యామిలీతో చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఫ్యామిలీ లేకుండా మనం లేదని నా దృఢ సంకల్పము. అందుకని పిల్లలతో కూడా రావచ్చు అని అనిపించింది. సో మళ్ళీ ఈ రిట్రీట్ మీరు ముందుకు తీసుకెళ్ళాలి. నేను కూడా జాయిన్ అవుతా, లేకపోయినా కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ నాకైతే ఈ విధంగా ఈ రిట్రీట్ చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఇలా మనం దీని పవిత్రతను కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని నా కోరిక. అంతే అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నేను ఎక్కువ భాగం అమెరికాలో గడిపాను కానీ, కాబట్టి నాకు ఇక్కడ పుస్తకాలు కానీ ఇక్కడ గురువులతో కానీ డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. నేను వెళ్ళిన ఆర్గనైజేషన్స్ అన్నీ డిఫరెంట్గా ఉండేది. కానీ ఇలా డైరెక్ట్గా కూర్చొని ఆయన కానీ కిరణ్ గారు కానీ శర్మ గారు కానీ డైరెక్ట్గా చెప్పడము, అది మెథడ్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. ముందు ఏమో అన్సాటిస్ఫైడ్గా ఉంది, ఇంతేనా ఈ పూజలు చేయాలా లేకపోతే ఈ మంత్రాలు చదవాలా ఇట్లా మెడిటేషను, బట్ దెర్ ఈస్ నో గోల్, గమ్యం లేదేమో అనిపించేది. కానీ ఇప్పుడు చాలా సింపుల్గా ఉంది అనిపించింది నాకు. పైపచ్చు వాళ్ళు చెప్పిన పాయింట్స్ చాలా సింపుల్గా నా లాజికల్ మైండ్కి బాగా ఈజీగా అనిపిస్తున్నది. I'm happy that I am able to participate in this one and mingle with all of you. Thank you. నా ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని ఒక ఉంది కదా, అందులో నాగరాజు గారు నాకు దీని గురించి ఏం తెలీదు, ఇదేంటో తెలుసుకుందామని వస్తున్నాను అని చాలా స్పష్టంగా చెప్పారు, ఫ్రాంక్గా. నమస్తే అండి. మొదట ఆర్గనైజ్ చేసిన కిరణ్ గారు, ద వే యూ ప్లాన్ అండ్ మెడిటేషన్ కానీ మిగతా సెషన్స్ కానీ కండక్ట్ చేసిన తీరు చాలా ఉపయోగం పడింది నాకు. కృతజ్ఞతలు. మాస్టర్ని ఎప్పుడూ ప్రతి మెట్టు ఎక్కుతూ కాల్ చేస్తూ ఉండేవాడిని. విసుక్కోకుండా సమాధానాలు చెప్పేవారు. తర్వాత రాజేందర్ గారు అంత చిన్న వయసులో అంత రియలైజ్ కావడం అనేది ఒక వండర్ఫుల్ సిచ్యువేషన్. కొన్ని ఎట్లా ఉంటాయంటే, నాకు సంబంధించినంత వరకు ఏదో ఒక సందేహాలు కానీ ఒక అనుభూతులు కానీ జరిగినప్పుడు ఇంకొకరు ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు ఆ కన్ఫర్మేషన్ వస్తే ఒక అద్భుతమైన ఆనందం కలుగుతుంది. నాకు ఈ పెద్దవాళ్ళ దగ్గర సందేహాలు ఉన్నప్పుడు కలిగిన అనుభూతులు వాళ్ళ ప్రవచనంలో కవర్ చేయడం కానీ, వేరే చోట్ల చెప్పడం కానీ, సందేహ నివృత్తిలో చెప్పడం కానీ చెప్తున్నప్పుడు పర్వాలేదు. ఒకసారి మాస్టర్ బుక్ చదివేసి, మాస్టర్ అయిపోయిందండి అన్నాను. అది కాదయ్యా ఇంకా ఉంది అన్నాను. అప్పుడు అర్థమైంది, ఓహో సగమే అర్థమవుతుందని చెప్పి
ప్రతిదీ ఎప్పుడు ఎన్నిసార్లు చదివినా కానీ ఒక కొత్త విషయం ఆవిష్కరణ జరుగుతుంది. థింగ్స్ అన్ఫోల్డ్, ట్రూత్ గెట్స్ రివీల్డ్ అనేవి ఒక అద్భుతమైన విషయాలుగా అనిపిస్తాయి. ఎందుకంటే నేను సాధించేసాను అనుకోవడం దగ్గర మొదటి హర్డిల్ ఉంది. నేను లేను కదా. ఎప్పుడైతే వీరందరూ మాస్టర్ స్పెసిఫిక్గా ఆయన స్వామి తత్వ విధానందజీ మహారాజ్ అండ్ సర్వప్రియానందజీ మహారాజ్, ఎల్లంరాజ్ శ్రీనివాసరావు గారు, ఆ రూట్కి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ముందు నేను డ్రాప్ చెయ్యి, తర్వాత దెర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ యూ, వాట్ ఈస్ దాట్ అని చెప్పి ఎప్పుడైతే రీఇన్ఫోర్స్ చేశారో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ బూన్ ఫర్ మీ అండ్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. ఐఎమ్ ఫుల్. దట్ ఈస్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. Whether realization or not, I do not know. Compared to what I am today, I was ignorant earlier. I am better off now. Thank you so very much. You held my hand, took me this far, and as you usually quote, ఇక్కడ వరకు తీసుకొచ్చిన వాడు ఎక్కడికి తీసుకెళ్తాడు, గంగారు ఎందుకు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రాజేంద్ర గారు ఇక్కడ లేకపోయినా కానీ నా మనస్ఫూర్త ధన్యవాదాలు. మాస్టర్ ధన్యవాదాలు. కిరణ్ గారు నమస్కారం అండి అందరికీ. ముఖ్యంగా ఈ రిట్రీట్ని ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేసి మనం ఈరోజు అందరం ఇక్కడ ఉన్నామంటే కారణమైన అందరికీ కూడా నమస్సమాంజలులు. అద్వైతం అంటేనే ట్రీట్, ఒక స్పెషల్ ట్రీట్. దాంట్లో ఇప్పుడు రీట్రీట్. ఇది ఆ రకంగా ఎంతో అద్భుతంగా 2 రోజులు ఎలా గడిచిపోయో తెలియదు. మామూలుగా అయితే నేను ప్రతి నిమిషానికి ఒక 4 సార్లు నా మొబైల్ చూసి చెక్ చేసుకుంటాను. అలాంటిది ఇప్పుడు చెక్ చేయాల్సిన కూడా అనిపించట్లేదు అసలు ఇక్కడ. అది కూడా ఒక కారణం కాకపోవచ్చు, కానీ అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది 2 రోజులు. అలాంటి ఒక చక్కటి విందును మాకు అందజేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం అండి. ఒక్కసారిగా ఇంతమంది లైక్ మైండెడ్ పీపుల్తో జాయిన్ అవ్వడం అండ్ వాళ్ళతో గడపడం అన్నది నా ఫస్ట్ ఆబ్జెక్టివ్. ఆ ప్రకారంగా చాలా ఆనందంగా ఉంది. డిఫరెంట్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో నా లైఫ్లో ఐ హావ్ బీన్ ఎవాల్వింగ్. అద్వైతంలో కూడా ఈ మధ్య అన్వేషణ పుస్తకం ఈయన ద్వారా చదివే కూడా కొంత వచ్చింది. దాంట్లో వచ్చే భావాల్ని పంచుకోవడానికి, అందులో వచ్చే క్వశ్చన్లు, సందేహాలు లేదా నివృత్తి చేసుకోవడానికి, అట్లీస్ట్ మాట్లాడుకోవడానికి దొరికిన గ్రూపు ఇది. ఆ విధంగా ఇది చాలా పెద్ద ఆబ్జెక్టివ్ని నాకు సర్వ్ చేసింది. రెండోది, ఈ పథంలో ముందున్నవారు గురువుగారు రమణ శర్మ గారు, రాజేందర్ గారు, కిరణ్ గారు, వీళ్ళందరూ కలిసి కండక్ట్ చేసిన విధానం చాలా బాగుంది. కోర్స్ ఆర్గనైజ్ చేసినందుకు రాజశేఖర్ గారు, రాంప్రసాద్ గారు అందరికీ థ్యాంక్స్. కాకపోతే అండ్ ఈ ప్రకృతి అసలు ఈ బెంచీలు అది వదిలిపెట్టి వెళ్ళాలని అనిపించట్లేదు. ఇంకొకటి, నేను ప్రాక్టికల్గా వాట్ ఐ విల్ క్యారీ ఫ్రమ్ హియర్ ఈజ్, మన జీవితంలో కోర్స్ శరణాగతి అన్నది నేను మొదలుపెట్టాను. శరణాగతి చేసి జీవితంలో మనం ఒక్కొక్క రోలు ప్లే చేస్తుంటాం. మనకి ఒక కొడుకు రోల్ ఉంటుంది, ఒక తండ్రి రోల్ ఉంటుంది, ఒక హస్బెండ్ రోల్ ఉంటుంది, ఆఫీస్లో ఉన్నప్పుడు మన రోల్ ఉంటుంది. సో మన రోజంతా కూడా ఈ రోలుకి శరణాగతి చేసి మనకి సంబంధించిన రోల్ని మనకు అప్పుడు తోచిన విధంగా పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ అయిపోయాక నిన్న నాకు ప్రాక్టికల్గా దొరికిన టిప్పు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఏంటంటే కిరణ్ గారు నిన్నటి సెషన్లో చెప్పారు, అంతా అయిపోయాక పడుకోబోయే ముందు నీ రోల్ నువ్వు పక్కన పెట్టి పడుకోమని చెప్పి. ఆ ప్రాక్టికల్ టిప్ని నేను ఐ వాంటెడ్ టు రిపీట్ హియర్ సో దట్ అది నాకు సింక్ అయింది, అందరికీ కూడా సింక్ అవుతుందని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అది నాకు కూడా ఎందుకు సింక్ అయిందంటే, నాకు ఇంతవరకు నేను యూస్ చేసి ప్రాక్టికల్ టిప్ ఏంటంటే, జనరల్గా నేను మామూలుగా కూడా ఈ రోల్ సంగతి కాదు, కానీ పడుకోబోయే ముందు మిగతావన్నీ మర్చిపోయి టు బ్రింగ్ బ్యాక్ టు మై సెల్ఫ్, I keep focusing on my breath. I don't focus anything else. So I just keep focusing on my breath and I sleep off.
సో ఇట్ గోస్ టు ది స్లీప్. సో ఆ విధంగా నాకు ఈ 2 ప్రాక్టికల్ టిప్స్ ఐ థాట్ ఐ వాంటెడ్ టు షేర్. అండ్ ఆ రోల్‌ని మర్చిపోయి డేని క్లోజ్ చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ వెరీ బ్లిస్‌ఫుల్ అండ్ ఇంప్రెసివ్. అండ్ ఇక్కడితో ఆపుతానండి. ఐఎమ్ షూర్ చాలా ఎక్స్‌పీరియన్సెస్, ఆనందం అందరూ పంచుకున్నారు. ఐ రిఫ్లెక్ట్ ఆల్ దట్. దిస్ ఈజ్ మై ప్రాక్టికల్ పాయింట్ దట్ ఐ క్యాప్చర్డ్. నమస్కారం అండి. అందరికీ నమస్కారం. అందరికీ హరి ఓం. దాసకిరణ్ గారు ఫీడ్‌బ్యాక్ గురించి ఇమ్మని చెప్పి మీరు ఇప్పుడు చెప్పగలిగిందంతా ఇక్కడ చెప్పండి. ఎనానిమస్‌గా మీకు ఫీడ్‌బ్యాక్ లింక్ పంపిస్తాను. ఇక్కడ చెప్పలేనిదుంటే అక్కడ చెప్పండి అన్నారు. మనం ఎనానిమస్‌గా ఏదన్నా చేసేటప్పుడు ఫ్రీగా చేయగలుగుతాం. డైరెక్ట్‌గా చెప్పలేని వాటిల్ని కూడా ఫ్రీగా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతాం. మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు మనం డాన్స్ చేయగలం, పాట పాడగలం. నలుగురిలో ఉన్నప్పుడు మనకు ఒక రకమైన బెరుకది ఉంటుంది. అంటే మనం ఏం ఐడెంటిటీ పెట్టుకోకుండా ఎనానిమస్‌గా ఉన్నప్పుడు మనకు చాలా ఫ్రీడమ్‌తో ఉంటుంది. మనం మన ఐడెంటిటీలో కూర్చొని ఉన్నప్పుడు మనకు చాలా రకాలైన రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో, ఈ ఈ రిస్ట్రిక్షన్స్‌ని మనం అబ్జర్వ్ చేసి ఆ ఫ్రీడమ్‌లోకి వెళ్ళడమే ఈ రిట్రీట్ తాలూకు సారాంశం అని. సో, ఈ రిట్రీట్‌లో మెయిన్ సమ్మరీ పాయింట్స్ నాకు సంబంధించి చెప్పమంటే, ఒకటి ఏ పని చేస్తున్నా సరే, ఏ విషయం జరిగినా సరే, అదంతా ఒక అవేర్‌నెస్ తాలూకు ఒక రూట్ థాట్‌లోంచి వచ్చి, ఆ తర్వాత మన చైల్డ్‌హుడ్ నుంచి మనకున్న మెమరీస్‌తో మనం దాన్ని కలిపి ఇంకా డీటెయిల్డ్‌గా ప్లానింగ్, ఆలోచనలు అవన్నీ చేస్తూ పోతుంటాం. అవి చేస్తూ పోయి వాటికి అందులోంచి ఒక లాజిక్ చూస్తాం, కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నీ చూస్తాం. అయితే ఐ థింక్ దాసకిరణ్ గారు చెప్పారు, ఆ ఫస్ట్ రూట్ థాట్ దగ్గర ఆగి ఒకసారి దాన్ని అలానే అబ్జర్వ్ చేసి చూస్తే అది అన్నిటికీ సేమ్ ఉంటుంది. అది ఏ మనిషి ఏ రకమైన ప్లానింగ్ చేసినా అది సేమ్ ఉంటుంది. ఆర్ మనమే రకరకాల పనులు చేస్తున్నా, రకరకాల వస్తువులను ఐడెంటిఫై చేస్తున్నా అది సేమ్ ఉంటుంది. దాన్ని ఒక్కసారి అక్కడ ఆగి ఆ పావుని పీక దగ్గర పట్టుకున్నట్టు ఆ థాట్‌ని పట్టుకుంటే మనకు మిగతాదంతా టేమ్ అవుతుందన్నారు. సో, ఇది నాకు బాగా కనెక్ట్ అయింది. ఐ విల్ ఎక్స్‌ప్లోర్ దిస్ మోర్ ఆల్సో. సెకండ్‌ది ఈ అద్వైత టీచర్స్ ఆత్మ గురించి మాట్లాడుతూ జగత్తు గురించి మాట్లాడుతున్నప్పుడు కంప్లీట్‌గా అదంతా సెన్స్‌లెస్ అన్నట్టుగా ఒక రకమైన మీనింగ్ ఇచ్చి ఉ లైక్ కనెక్టెడ్ కాన్సెప్ట్స్ లైక్ శ్రీ విద్య, ఉపాసన ఇట్లాంటివన్నా అవన్నీ వేస్ట్, ఆత్మ గురించి ఫోకస్ చెప్పంటారు. అయితే రమణ శర్మ గారు చాలా అర్థమయ్యేలాగా అసలు ఈ జగత్ అంటే ఏంటి, ఈ జగన్మాత అన్న కాన్సెప్ట్ అద్వైతానికి వ్యతిరేకం ఎలా కాదు, ఈ మొత్తాన్ని అదే పరబ్రహ్మ యొక్క శక్తిగా, దాని పవర్‌గా తీసుకుంటే మనకు అన్నీ ఆ ఈక్వేషన్‌లో ఫిట్ అవుతాయని చెప్పారు. సో, అది ఇక్కడికొచ్చిన కొత్త లెర్నింగ్. అది నా అండర్‌స్టాండింగ్‌ని ఎక్స్‌పాండ్ చేసిందది. ఇంక మూడోది జీవన్ముక్తులకి సర్వజ్ఞత్వానికి సంబంధించి కొన్ని డౌట్స్ ఉండేవి. అవి ఇంతవరకు ఎవరిని అడిగినా సాటిస్ఫాక్టరీ ఆన్సర్ రాలేదు. రమణ శర్మ గారు నిన్న దాన్ని ఒక సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. సో, దానికి ధన్యుడిని. ఈ రిట్రీట్ కండక్ట్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకించి దాస్ గారికి, రమణ శర్మ గారికి, రాజేంద్ర గారికి ధన్యవాదాలు. రాజేంద్ర గారు ఇంకొంచెం ఎక్కువసేపు ఉండి ఇంకా ఆయనతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తే బాగుండేది అనిపించింది. ఎందుకంటే గ్రూప్‌లో 1 ఇయర్ నుంచి వీళ్ళని చూస్తున్నా, వీళ్ళ తాలూకు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న డైరెక్ట్‌గా కలవడం ఇదే. సో, మళ్ళీ తర్వాత ఇంకొకసారి ఎప్పుడన్నా కూడా కలుస్తామనే ఆశాభావంతోనే స్వస్తి. అందరికీ నమస్కారం అండి. ఇలాంటి సత్సంగానికి, ఇలాంటి ఈవెంట్‌కి రావటం ఇదే నాకు మొదటిసారి. అసలు నా లైఫ్‌లోనే ఈ అద్వైత మార్గంలోకి రావటం చాలా లేట్‌గా జరిగింది. నేను రిటైర్ అయ్యాక. దానికి మరి ఆ లోపల నుంచి వచ్చిన ప్రేరణ అవునో కాదో నాకు తెలియదు. ఉందో లేదో. బాహ్య ప్రేరణ మాత్రం ఉంది. అది ఇప్పుడు మాట్లాడి కూర్చున్నట్టు సుబ్రహ్మణ్యం నా కొడుకు రూపంలో వచ్చింది నాకు. వాడే నాకు ప్రహ్లాదుడు. నేను ఈ మార్గంలోకి రావటానికి ముఖ్య కారకుడు. అందుకని చిన్నవాడు కాబట్టి వాడిని చెప్పడానికి వీల్లేదు. ఈ మార్గంలో ఒక్కొక్కసారి వచ్చిన తర్వాత ఎవరైనా సరే, ఇది నాకు తెలిసినంత వరకు వన్ వే. మళ్ళీ వెనక్కెళ్ళటానికి భగవంతుడే అనుమతించడు. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్
శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చెప్పాడు, ఈ మార్గంలోకి ఒకసారి వస్తే వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళడు, భయం అనేది ఎరగడిక అని. కనుక ఈ మార్గంలోకి రావడం అంటూ నాకు జరిగింది. బెటర్ లేట్ దాన్ నెవర్. కానీ మంచి పని జరిగింది. ముఖ్యంగా ఇటువంటి సత్సంగం దీనికి నేను చాలా ఇది నాకు నూతనంగా ఉంది, కానీ చాలా బాగుంది ఇది. ముఖ్యంగా నిన్న మాట్లాడినటువంటి రమణ శర్మ గారి ప్రసంగం నాకు చాలా బాగా నచ్చింది. నేను వేదాంత పాఠాలు వింటుంటాను, స్వామి తత్వ విధానంద ప్రవచనాలు బాగా వింటుంటాను. నిన్న మాస్టర్ చేసినట్టు ప్రసంగం చాలా బాగుంది. రాజ్కిరణ్ గారి ప్రసంగం చాలా బాగుంది. అంతకుముందు స్వామీజీ చేసింది కూడా చాలా బాగుంది. ముఖ్యంగా రమణ శర్మ గారు చేసినటువంటిది నాకెన్నో ఉన్నటువంటి సందేహాలని తీర్చండి. చాలా విలువైనటువంటి ప్రసంగం అది. ఇక్కడ ఇంతమంది మధ్యలో ఈ 2 రోజులు గడపటం, నేను పొద్దునే వచ్చాను, నేను కొంచెం లేటుగా వచ్చాను, రోజున్నరే గడపడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి అందరికీ. నేను ముందుగా చెప్పినట్టే నేను చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. రావడానికి కూడా అవకాశం ఉంటుందో లేదో అనుకున్న టైంలో నిజంగా భగవత్ కృప వల్లే వచ్చాను. అండ్ చాలా సంతృప్తిగా వెళ్తున్నాను ఈరోజు. చాలా ప్రాక్టికల్ విషయాలు చెప్పారు కిరణ్ గారు. కొన్ని సాధనలు మెళకువలు ఎట్లా చేయాలి అనేది, అవి ఖచ్చితంగా తీసుకువెళ్ళి మళ్ళీ సాధన చేసి కొన్ని నెలలు దాన్ని బట్టి మళ్ళీ ఖచ్చితంగా ప్రశ్నలు నాకు వస్తాయి, మళ్ళీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇంకా రమణ శర్మ గారి ప్రసంగం అయితే నిన్న చాలా లాజికల్గా రేషనల్గా నాకు ఇంకా మళ్ళీ ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు అన్నట్టు అనిపించింది. అంత క్లారిటీగా చెప్పారు. మళ్ళీ వినాలి, యూట్యూబ్లో వీడియో వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఓవరాల్గా ట్రీట్ ప్లాన్ చేసిన విధానం కానీ, ఈ వాతావరణం కూడా నాది కూడా అంతే. ఫోను బాగా ఎడిక్షన్ ఉండేది. డీటాక్సిఫికేషన్ కన్నా కనీసం ఏమి కాకపోయినా డీటాక్సిఫికేషన్ అవుతుందని వచ్చాను. నిజంగా ఈ 2 రోజుల్లో 1-2 సార్లు తప్ప నాకు పెద్దగా అవసరం కూడా రాలేదు, కూడా అనిపించలేదు. సో వెరీ గ్లాడ్. అట్లీస్ట్ ఐ విల్ ట్రై టు రెడ్యూస్ దట్ ఫ్రీక్వెన్సీ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ మోనో టాస్కింగ్ ఈజ్ మై ప్రిటీ గుడ్ టేక్ అవే. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత రేపు నుంచి నేను అది ఖచ్చితంగా అమలు చేద్దామనే దృఢ సంకల్పంతో ఇక్కడ నుంచి వెళ్తున్నాను. థ్యాంక్ యూ. హలో అండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి ఆర్గనైజర్స్కి అండ్ గురువులకి. సో నాకు ఇక్కడ చాలా మంచి పాయింటర్స్ దొరికాయి. ఐ మీన్ డైరెక్ట్ పాయింటర్స్. ఐ మీన్ నాకు చాలా డౌట్స్ ఉండే ఈ బ్రాహ్మణ్ గురించి, మనం ఎందుకు ఇట్లా అని డౌట్స్ ఉండే. రమణ శర్మ గారి ఫస్ట్ స్పీచ్లో నాకు ఇప్పటి వరకైతే చాలా క్లారిటీ వచ్చింది. ఐ మీన్ నాకున్న క్వశ్చన్స్ అన్నీ ఏఐని అడిగేటోడిని, ఐ మీన్ సెర్చ్ చేసేటోడిని చాలా. బట్ నేను ఎప్పుడు కన్విన్స్ అవ్వలేదు. బట్ మన గురువు గారి ప్రసంగంతో ఫస్ట్ దానిలోనే నేను మొత్తం నాకైతే చాలా ఐ మీన్ ప్రాక్టికల్గా అండ్ లాజికల్గా నేను కన్విన్స్ అయినా ఫస్ట్ టైం. ఐ మీన్ ఫర్ ద ఫస్ట్ టైం టోటల్లీ కన్విన్స్డ్. అండ్ తర్వాత దాసు గారి లో ప్రాక్టికల్ టిప్స్ లైక్ ఫోకస్, అది ఎలా యూజ్ అవుతుంది ప్రాక్టీస్కి, ఇది చాలా ప్రాక్టికల్గా అనిపించింది. ఐ మీన్ మనం డైలీ చేస్తూనే ఉంటాం కదా, అంటే మన పనుల్ని ఏమీ డీవియేట్ కాకుండా అదే మనకి డ్యూరేషన్ పెంచడం, సాధన డ్యూరేషన్ ఎలా పెంచాలి, అది రియల్లీ గ్రేట్ టిప్స్ అండి ఇవన్నీ. ఐ మీన్ వీ డోంట్ గెట్ ఎనీవేర్, ఐ కెన్ సే. I mean, I don't see anywhere. Honestly, I'm spending daily quite a lot of time on this. And one-on-one-లో చాలా క్వశ్చన్స్ అడిగాను, అది బాగానే నచ్చింది. అండ్ రమణ శర్మ గారికి అది యాక్సెప్టెన్స్ గురించి కొన్ని డౌట్స్ ఉంటే అది అడిగాను. సో అవి చాలా బాగా నచ్చాయి. రాజేందర్ గారి ప్రాక్టికల్గా, ఐ మీన్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ వన్ అనేది కూడా చాలా లాజికల్గా ప్రాక్టికల్గా అనిపించింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఐ మీన్
It is like giving a lot of clarity. I mean, the clarity is very important for any process, right? So I got some good clarity. As of now, I am very much, I mean, with my mind at least, very clearer now. Yeah, that I can say. I'm very thankful and I mean, I'm grateful. Thank you. Thank you all. Yeah. నమస్కారం అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా నాకు ఒక కుటుంబంలాగా అనిపిస్తుంది. అందరు వయసోళ్ళు ఉన్నారు కదా, ఏదో అందరూ కుటుంబం కలిసి ఒక ఈవెంట్ చేసుకుంటే ఎలా ఉంటుందో, ఇంతకుముందు అసలు ఎవరికి తెలియదు. బట్ ఇక్కడికి వచ్చాక సో మచ్ ఆఫ్ పర్సనల్ థింగ్స్ కూడా, అంటే నేను అందరినీ చాలామంది కలిసిన వాళ్ళని అడిగింది ఏంటంటే, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని చాలామంది అడిగాను. అసలు ప్రతి ఒక్కళ్ళది వింటుంటే మైండ్ బ్లోయింగ్ అసలు. అంటే ఇంతంత ఎఫర్ట్ పెట్టారా, ఇంతంత చదివారా, ఇంతంత స్ట్రగుల్ అయ్యారా, అది చూస్తేనే అంటే మనిషికి ఒక తపన అనేది ఉన్న. నిన్న గురువుగారు కూడా చెప్తున్నారు కదా, తపన ఎంత ఉండాలి అంటే, ఆయన చెప్పారు వివేకానందాన్ని నీళ్ళల్లో ముంచేస్తే ఆయనకు వచ్చిందంటారు చూడండి, అలాంటి తపన ఎంతమంది పడుతున్నారా అన్నది, అది చాలా చాలా ఐ ఓపెనర్ టైప్లో అనిపించింది నాకు. ఇంకా అసలు ద వే ఓవరాల్ ఈవెంట్ వాజ్ కండక్టెడ్, అంటే చాలా ప్లాన్డ్గా చేస్తారు, కానీ చాలా న్యాచురల్గా జరిగినట్టు అనిపించింది. న్యాచురల్గా జరగాలంటేనే ప్లానింగ్ ఎక్కువ ఉండాలి యాక్చువల్లీ. సో అంటే ఇందులో కూడా ఎలా ఉందంటే, ఒక పెళ్ళి ఏదో జరుగుతుంటే పెద్దవాళ్ళు వాళ్ళ పాత్ర చేస్తారు, మామూలుగా ఇంకా యువకులు వాళ్ళ పాత్ర చేస్తారు. అలా ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మనం గౌరవంగా వినడం, కిరణ్ గారేమో కాంటెంపరీగా చెప్పడం, ఇంకా రామ్ లాంటి వాళ్ళు చేయాల్సిన పనులు చేయటం, ఇదంతా చాలా చాలా అసలు అంటే ఒక్క 2 రోజుల్లో ఇంత చేసామా అన్నంత అనిపించిందండి. చాలా చాలా బాగుంది. చాలా అసలు అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అసలు. అంటే నేను ఇవాళ పొద్దున కూర్చుని ఈ 2 రోజులు ఏమైందో థాట్స్ రాసుకుంటున్నాను. నిన్న గురువుగారు చెప్పారు, ఏముందమ్మా విషయం అంతా ఒక పేజే ఉంటుంది అన్నారు. నాకు నిజంగా అలానే వచ్చింది, ఒక పేజే వచ్చింది. కానీ అవన్నీ తెలియనివి కూడా కాదు. లాస్ట్ 1 year నుంచి మనం మాట్లాడుకుంటున్నవే. కానీ 3 థింగ్స్ ఐ థింక్. ఫస్ట్ క్లారిటీ, ఈయన చెప్పినట్టు. ఇంకా అంతకుముందు నేను కిరణ్ గారు కండక్ట్ చేసిన సత్సంగ్ వెళ్ళినప్పుడు చాలా క్వశ్చన్లు అడిగాను. ఆయన ఒక మాట చెప్పారనమాట, మీ క్వశ్చన్లన్నీ రాసి పెట్టుకోండి, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత చూడండి అవి ఉంటాయో లేదో అని. నాకు యాక్చువల్లీ అందుకే ఇప్పుడు ఏ సెషన్లో క్వశ్చన్లు అడగాలన్నా ఇంకా ఏం రావట్లేదు. సో క్లారిటీ ఒకటి, తర్వాత కన్విక్షన్, కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది అంటే, ఎదురుగా చూస్తున్నాం కదా అసలు, అంటే దిస్ ఈజ్ పాసిబుల్ అన్నట్లు. ఏదో మా 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 పెద్దనాన్నగారు మా బాబాయ్ గారు కూర్చొని చెప్తున్నట్టు, అమ్మ ఇది అవుతుందమ్మా అని అంత సింపుల్గా చెప్తుంటే కాన్ఫిడెన్స్ రాకుండా ఎందుకు ఉంటుంది. ఇంకా కన్విక్షన్ ఎందుకు అంటే, అది ఏదో బ్రహ్మ పదార్థం అలా కాదు. నేను రాజేంద్ర గారి దగ్గర నుంచి నాకు అది వచ్చింది. అంటే ఆయనతో నేను అన్నాను, కొంచెం సేపే మాట్లాడాను. ఆయన ఒక మాట అన్నారు, కాబట్టి నాకే అయినప్పుడు ఎవరికైనా అయిపోతుందండి అసలు, మీకు నా గురించి తెలియదు అన్నారు అనమాట. నాకు కన్విక్షన్ వస్తుంది, మనకు కూడా వస్తుంది అన్న దాంతో ఈ 3 నాకు బాగా అనిపించాయి. థ్యాంక్ యూ అండి అందరికీ ఇది ఆర్గనైజ్ చేసినందుకు. ఎస్పెషల్లీ మీరు అబ్బాయిలు రావడం వేరు, ఉమెన్ బయటికి రావడం, అసలు మేము ఒక 2 రోజులు స్పెండ్ చేసామంటే ఎన్నో వెనకాల వదిలేసి వస్తాం. దాని అంతటికీ వాల్యుబులా కాదా అన్నది కదా. సో ఐఎమ్ 100% గోయింగ్ విత్ దట్ సాటిస్ఫాక్షన్. నేను మా ఇంట్లో చెప్పొచ్చాను, నాకు అసలు ఫోన్లు చేయొద్దు, నేను చేయను, ఫోన్ పక్కన పడేసాను అసలు. కాబట్టి అసలు ఐఎమ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండ్ డెఫినెట్లీ చాలా సంతోషంగా వెనక్కి వెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. నేను విన్నది ఏంటంటే, పూర్వకాలంలో పరమాత్మ యొక్క నిరాకార పరమాత్మ యొక్క స్వరూపాన్ని వర్ణించటం అనేది చాలా రహస్యంగా ఉంచేవారట. ఎన్నో కఠినమైన పరీక్షలు పెట్టి అందులో విజయం సాధిస్తేనే ఏ ఒక్కరికో ఇద్దరికో అది బోధించేవారని విన్నాను. అటువంటిది భగవంతుని దయ వలన మనకి ఆత్మానుభూతి చెందిన 3 గురువులు మన దగ్గరకే వచ్చి, మనం వారి దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళు మన దగ్గరకే వచ్చి ఇంత వివరంగా మనకి ఈ ఆత్మ గురించి బోధించటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ అన్వేషణ, అరుణాచలం పిలుపు అనే బుక్స్ మనం రోజు చదవలేము మొత్తం అంతా. అందులో ఉన్న ఎసెన్స్ అంతా రమణ శర్మ గారు 1 గంటలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం రోజు ఇది వింటే గనక ఈజీగా అందులో లీనమైపోగలం. అయితే నేను ఆత్మజ్ఞానం బుక్‌లో చదివింది ఏంటంటే, గురుదక్షిణగా మనం వీరికి ఏమి ఇవ్వాలి అనేది. గురుదక్షిణగా మనం ఏమి ఇవ్వాలంటే, వారు అందించిన ఈ జ్ఞానాన్ని మనం
అందులో ముందుకు వెళుతూ, సాధన చేస్తూ, ముందుకు వెళుతూ ఆత్మానుభూతిని మనం గుర్తించటమే వారికి మనం ఇవ్వగలిగే గురుదక్షిణ. చాలా సంతోషం అండి. అందరికీ నమస్కారం అండి. చాలా అద్భుతమైన ఈవెంట్. అందరూ కిరణ్ గారు, రామ్ గారు, రాజశేఖర్ గారు, ప్రసాద్, శంకరం గారు వీళ్ళందరూ కలిపి ఆర్గనైజ్ చేశారు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ముందు వాతావరణం చాలా బాగుంది. ముందు ఆలోచనలు లేకుండా అయిపోయింది. ఏమిటో తెలియదు అసలు. ఏం ఆలోచనలు రావట్లేదు. ఏదో ప్రశాంతంగా వచ్చాము, ఉన్నాము. అంటే మేబీ అంటారు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆలోచనలు ఆగిపోతాయని. మేబీ వాళ్ళ ప్రజెన్స్లో అలా ఉందేమో. అంటే వాతావరణం కూడా తోడైంది. కానీ వాళ్ళు అంటే చూస్తే అసలు అంటే ఆయన కూడా అన్నారు శర్మ ఇందాక, ఎక్కడ కూడా నాన్ ఎజ్యూమింగ్ అనమాట. కిరణ్ గారు కానీ వాళ్ళు పనిచేసి ఈవెన్ శర్మ గారు కూడా ఏదో మనం ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు. నేను అసలు మామూలుగా అయితే 1-2 సార్లు ఫోన్లో మాట్లాడడం ఇదేది తప్పితే, ఆయన వయసుతో కంపేర్ చేసి మా పెదనాన్నగారి వయసు ఆల్మోస్ట్ అయింది. ఆల్మోస్ట్ కానీ ఏదో నాకు చాలా చిన్నప్పటి నుంచి బాగా తెలుసు, మనవాడే ఇంట్లో వాడే అన్నట్టుగా ఆ రకమైన దగ్గరికి తీసుకోవడం అనేది ఒక అద్భుతమైన ఇది వాళ్ళలో అబ్జర్వ్ చేసింది. ఈవెన్ కిరణ్ గారు కూడా ఆయన అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆయన హైట్స్లో అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్న లెవెల్లో మనం ఉన్నామా, మెడిటేషన్స్ అవి చేస్తున్నామా, లేకపోతే యోగా చేయగలుగుతున్నామా. కానీ ఆయన ఓకే, నేను ఒక అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ లాగా నేను చూపిస్తా, మీరు చేయండి, ఎంతవరకు చేయలేదు అని చేయండి. బట్ కనీసం అంటే ఆయన అంత ఓపిక్గా, ఎంతో ఓపిక్గా ఆయన చేయడం, ఆయన పద్ధతిగా అంటే ఆయన్ని చూసి నేర్చుకోవడం అనమాట. కొంతమంది ఏంటంటే మనం ఆయన నడవడికి ఆయన ఒక పద్ధతిగా స్ట్రైట్ లైన్లో వెళ్తుంటే మనం ఆయన ఏం మాట్లాడరు. లక్కీగా కొంతమంది చెప్పరు, ఆయన చెప్తున్నారు కనీసం ఇలా నేను ఎలా చేస్తానో నేను చెప్తున్నా, మీరు చూసుకోండి, దాన్ని బట్టి మీరు వెళ్ళండి అంటారు. అది మనం కొంత బిగ్గెస్ట్ టేక్ అవే అయితే అది మైండ్ఫుల్నెస్. ఆయన ద కైండ్ ఆఫ్ థింగ్ అంటే ఐఎమ్ సీయింగ్ దట్ ఆల్సో. అంటే ఐ మీన్ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఇంత ఆర్గనైజ్ చేసి నెక్స్ట్ మల్టిపుల్ చిన్న చిన్నవి ఏమైనా వచ్చి ఉండొచ్చు. కానీ ఆయన ఎక్కడ కూడా ఆయనలో మనసులో ఎక్కడా కూడా గందరగోళం కానీ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండడం అంటే అది నేర్చుకోవాలి ముందు మనం. అవి నేర్చుకుంటే మేబీ నెమ్మదిగా వస్తాము అని. అంటే నేను కొద్దిగా కంప్లీట్లీ డిఫరెంట్, హడావిడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని చూసి ఎలా అంటే వాళ్ళు అంటే ఎంత ప్రశాంతంగా చేస్తారు. ఇది ఆయన రాజేంద్ర గారు కూడా చెప్పారు పెర్ఫెక్షనిజంలో. అంటే ఆయన ఎంత స్ట్రెస్ అవుతూ పెర్ఫెక్షనిజం అయ్యారో అదే పెర్ఫెక్షనిజం అవుట్పుట్లో చూపిస్తున్నారు కిరణ్ గారు. బట్ ఆ స్ట్రెస్ లేదు. దట్ ఈస్ వాట్ ఈస్ రిమార్కబుల్ ఇన్ హిజ్ ద కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు బి ఫ్రాంక్. అందరూ కూడా యాజ్ ఎ ఫ్యామిలీ ఆవిడ చెప్పినట్టు ఒకసారి కళ్ళతో చూసుకుంటే ఏంటంటే నెక్స్ట్ టైం ఫోన్లో మాట్లాడినా లేకపోతే ఏదైనా ఈజీగా మనం కనెక్ట్ అవుతాం. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. వీడియో అక్కర్లేదు. వీడియోని నెక్స్ట్ అది గుర్తొస్తాయి కూడా అవన్నీ. ఓకే, ఈ రోజు ఇలా మాట్లాడడం, అలా వాకింగ్ చేసాం, ఇలాగా ఒక రకమైన ఇది. సో దాంతో థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ కూడా ఆయన చెప్పినట్టు మనందరం కూడా ఫుల్ నోట్లో వెళ్ళిపోయాం. లాగేసుకుంటుంది, కంగారు ఏం లేదు. మనందరం ధైర్యంగా ఉండాలంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంతటి అదృష్టం కలగడానికి కారణమైన దాస్కిరణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. Gopal Krishna Garu stole my thunder antunnanu because I had a lot of points which I was planning, but he so nevertheless chala namaskaram andarkinu, and I'm really very enthused and very happy to have come to this. Chala santoshanga retreat nunchi I'm going ahead. I have various plans including going home in America. I was living in the village for the last 6 months anukunnanu. I'm hoping that Arunachalamlo next time we will meet in the next retreat. My again sincere thanks to all the organizers who have done this, and especially the support staff, and Ram Garu was always behind the content creation and development. He needs to be thanked a lot. And again, Kiran Garu is such a unassuming, calm going guy. I need to learn a thing or two from him. Rajendra Garu, when he spoke about perfection, I'm one of those guys, who believes in perfection, and I've lost a lot of things because of that. Over the years, I have stopped that,
perfection another, but I really learned that. And last evening when I met Sarma Garu, I mean, revelation and realization ki he has shown me the path. And I'm hoping, I have attended many such satsangs in many countries, but this was a very simple and very there was the temperature was so subdued, everything was so smooth, well oiled machine antaru kada, alaga ayipoyindi. So I'm very happy, and thank you very much again, and namaste to everybody. ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్కి థ్యాంక్స్ అండి. నార్మల్గా ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు చాలా అరుదుకుంటారు. కొందరు తెలుసుంటారు కానీ వాళ్ళు చాలా వరకు వాచా వేదాంతం దంత వేదాంతం లాగానే ఉంటుంది. నిజంగా తెలిసిన వాళ్ళు చాలా అరుదుకుంటారు. అలాంటి వాళ్ళలో మనం యాక్సెస్ పొంది అప్రోచ్ అవ్వడానికి ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. కానీ మన తెలుగులోనే ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు మనకింత దగ్గరగా వచ్చి ఉండడం, దాన్ని మనం ఇలా ఉపయోగించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. నేను ఎప్పుడు అనుకునేవాడిని ఏదైనా లైవ్గా గురువుతో ఇంటరాక్ట్ అవుతే బాగుండు అని. నేను చాలా వాటికి వెళ్ళాను కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మన దగ్గరికి రానియరనమాట. సో అలాంటి ప్రాబ్లం ఇక్కడ లేదు. చాలా దగ్గరగా పక్కన కూర్చొని మాట్లాడే సౌలభ్యం ఉంది. సో ఇది తప్పకుండా ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో తప్పకుండా ఇలాంటివి ఉపయోగపడతాయి. సో ఐ థ్యాంక్ రమణ గారు అండ్ కిరణ్ గారు అండ్ రాజేంద్ర గారు ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్. అండ్ మెనీ టేక్ అవేస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద కీ టేక్ అవే ఈజ్ మోనోటాస్కింగ్. ఐ విల్ ట్రై టు డూ దట్. అందరికీ నమస్కారం అండి. ఇంత చిన్న వయసులో నేను ఏవేవో ఉద్యోగాలు చేసి ఇంకా ఎక్కడెక్కడో ఉండగలిసిన వాడిని, అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఇంకా టౌన్లో ఉండవలసిన వాడిని హైదరాబాద్ రావడం, మళ్ళీ దాస్ భాషలో జాయిన్ అవ్వడం, దాస్ భాష నుంచి మళ్ళీ అద్వైతంకి డైరెక్ట్ అవ్వడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ అద్వైత సాధన అనేది ఐ డోంట్ నో, అంటే నాకు తెలీదు ఇది నాకు కావాలి అని, కానీ అది నాకు జరిగిపోయింది. నేను దాంట్లో ఒక పార్ట్ అయిపోయాను. లేదంటే నేను ఎక్కడో స్ట్రెస్ఫుల్ జాబ్ చేస్తూ, ఎందుకంటే నా డైలీ లైఫ్లో ఇప్పుడు నా ఉద్యోగమే అద్వైత సాధనలో ఉంది. అండ్ సో నా ఉద్యోగం ఇది, నేను పని చేస్తూ ఎడిటింగ్ చేస్తూ మీ అందరి మాటలు వింటూ కూడా ఇప్పుడు నేను షూట్ చేసిన ఫోటోస్ అంతా మళ్ళీ వింటాను, మీ ఎక్స్పీరియన్సెస్ ఇంకా అన్నీ వింటూ ఉంటాను, అన్నీ చేస్తూ ఉంటాను. అండ్ కొన్ని ఎపిఫనీస్ అని ఉంటాయి, కిరణ్ సార్ మెన్షన్ చేస్తూ ఉంటారు. అలా చూసుకుంటే మా ఇదివరకు సత్సంగాల్లో కూడా ఒక ఘటన కూడా గురువే అంటారు. అలాంటి ఘటనలు ఈ లైవ్ సత్సంగంలో చాలా జరగడం, అంటే కొన్ని మెటాఫోర్స్ కనిపించాయి. నిన్న సత్సంగంలో రమణ శర్మ గారు చెప్పినట్టు పర్సన్ ఈ అద్వైత సాధనలోకి వచ్చిన తర్వాత రియలైజ్ అవుతూ ఉంటాడు, వాళ్ళకి సాయం చేస్తాము అని ఒక గొంగళి పురుగు ఉపమానం చెప్పారు. సో గొంగళి పురుగు దాని అంతటా అది సీతాకోక చిలుకలా మారుతుంది. సో మనం దాన్ని రియలైజేషన్ అవ్వడానికి దానికి ఆ అవకాశం ఇవ్వాలి, అండ్ అవుతుందని దానికి నమ్మకం ఇవ్వాలి. నువ్వు గొంగళి పురుగులానే మిగిలిపోతావు అన్న ఇది ఉండకూడదు అని ఒక ఉపమానం చెప్పడం. అండ్ ఇంకోటి ఈ మోనోటాస్కింగ్. ఇప్పుడు కాంటెంట్ క్రియేటర్కి ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే, ఏదైనా ఒక ఫుటేజ్ కోసం దేనికోసమైనా యూట్యూబ్కో లేదంటే ఇన్స్టాగ్రామ్కో వెళ్తే అసలు మెదడులో ఉన్న ఆలోచనలే కాదు, ఇంకొక చాలా ఆలోచనలు పడిపోయి చాలా ఎందుకు వెళ్ళామో తెలియకుండా యూట్యూబ్లోకి వేరే వీడియోస్ చూస్తూ ఎండప్ అయిపోతాం. కానీ మోనోటాస్కింగ్ అది నా జీవితంలో ఒక పార్ట్ అయింది ఈ సత్సంగం వల్ల. లాస్ట్ టైం హైదరాబాద్లో జరిగిన సత్సంగం, మళ్ళీ నిన్న సత్సంగంలో కిరణ్ సార్ చెప్పిన దాన్ని బట్టి ఇలా ఎన్నో సత్సంగాలు జరగడం. ఇది ఎలా ఉందంటే ఆ ఉలి దెబ్బలాగా అందరూ దాని మీదనే కోట్ చేసి చెప్పి నన్ను ఒక విధంగా సాన పెడుతున్న కత్తిలాగా నన్ను తయారు చేస్తున్నారు అందరూ. డైరెక్ట్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక కత్తిలా తయారు చేస్తున్నారు అని చెప్తున్నారు నన్ను. చాలా సంతోషంగా ఉంది ఇలా లైవ్లో కలుసుకోవడం. ఈ ఎపిఫనీస్, మెటాఫోర్స్, ఈ ఘటనలు ఇంకా ఎన్నో జరగాలని నేను ఇంకా ఎక్కువ రియలైజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మనం ఇలాంటి సత్సంగాల్లో కలుద్దాం. చిరంజీవి రామ్ నా పెద్ద మేనల్లుడి కన్నా చిన్నవాడు. అయినా నాకు రామ్ అంటే ఒక సోదర భావం ఉంటుంది. నాకు తమ్ముడు లేరు, నేనే ఆఖరి వాడిని ఇంట్లో. నాకు తమ్ముడు ఉంటే బాగుండేది, వాడిని చెత్తగొట్టచ్చు, వాడిని చేయొచ్చనే ఉండేది.
ఇప్పుడు దొరికింది అవకాశం. కానీ చేయాలనిపించదు, ఎందుకంటే చిన్నవాడు. తర్వాత చాలా ప్రేమ నాకు రామంటే. చాలా నేర్చుకుంటున్నాడు. ఒకళ్ళిద్దరు అన్నారు, ఐ మీన్ you're talking about how the event was organized and how calm I was and how it went smoothly అని. కళ్యాణ్, మీరు అన్నారు కదా స్పిరిచువాలిటీ ఎస్కేపిజం అని. కాదు, ఇది ఒక ఉదాహరణ దానికి. యూ డూ థింగ్స్ బెటర్, ఇట్ హెల్ప్స్ యూ డూ బెటర్, ఇట్ హెల్ప్స్ యూ బీ బెటర్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ డూ బెటర్ ఇన్ ఎవ్రీథింగ్. ఆ విషయం చెప్దాం అనుకున్నాను. చివరిగా అంతా చెప్తుంటే వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, మీరంతా చేశారు అనేది, అది కూడా యూనో ఆ స్మాల్ సెల్ఫ్కి రిఫ్లెక్ట్ అయ్యేలాగా. సో టు బ్రేక్ ఇట్, ఐ వాంట్ టు టెల్ యూ మై శరణాగతి స్టోరీ. మీకు తెలుసా సార్, మీరు కోరాలో చదివారా నేను చెప్పిన నాకు జరిగిన సంఘటన శరణాగతి ద్వారా నాకు ఎలా సాక్షాత్. సో అప్పట్లో నేను చెన్నైలో ఉండేవాడిని. నాకు ఈ పాయ ఇది అండర్ కరెంట్ ఉండింది ఎప్పటి నుంచో. బట్ నేను అన్నీ వింటూ చేస్తూ ఉంటే ఎందుకు నాకు కలగట్లేదు ఎందుకు అనే ఒక భావన ఆవహిస్తూ ఉండేది అప్పుడప్పుడు. దాంట్లో కొద్దిగా లోతుగా వెళ్తే ఆ బాధ తీవ్రం అవటం, తర్వాత ఏంటోలే మనకు అర్థం కాదు, మనకి అందని ద్రాక్షనేమో ఇది, మనకి ఈ జీవితంలో కాదేమో. నేను అప్పట్లో ఒకప్పుడు ఇంగ్లీష్ పోయిటరీ రాసుకునేవాడిని. సో మెనీ ఫస్ట్ స్టెప్స్, ప్రతిదీ ఒక తొలి అడిగే అయిపోతుంది. మళ్ళీ ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫస్ట్ స్టెప్, ఇట్స్ నాట్ లైక్ సీమింగ్ దట్ యువర్ పాసింగ్. సో ఆ బాధ చాలా ఉండేది. ఆ బాధ నేను పాటలు వింటున్నాను. ఒక పాట విన్నాను, బాలగారికి తెలుసు, నిన్న మెన్షన్ చేశారు ఆయన. కోక్ స్టూడియోలో ఒక పాట ఉందండి, పార్ చనాదే అని, ఒక పాకిస్తానీ బ్యాండ్ వాళ్ళు కంపోజ్ చేశారు. అందులో ఏంటంటే అది విరహ గీతం అది. సో ఇద్దరు ప్రేమికులు చెనా అనే నది అవతల ఉంటారు. సో ఒక కొండని అడుగుతుంటారు అనమాట, నన్ను తీరం దాటించు, నా ప్రియుడి దగ్గర చేర్చు, నా ప్రియుడి దగ్గర చేర్చని. అది ఆ పాట భావం. అది చాలా స్పిరిచువల్గా ఉంటుంది ఆ మ్యూజిక్. అక్కడ ప్రియురాలు డ్రాప్ అయిపోయారు, కేవలం తీరం చేర్చు అనే భావన అది వింటుంటే ఒక క్రెసెండోలోకి వెళ్ళిపోయి, నేను నడుస్తున్నాను మా కాలనీలో, దుఃఖం పొంగుకొచ్చేసింది. చుట్టుపక్కల వెక్కి ఏడుస్తున్నాను అనమాట. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏంటి అని ఇట్లా చూసుకుంటూ నడుస్తున్నారు. నాకు ఆ స్పృహ కూడా లేదు. అంత తీవ్రంగా దుఃఖం తన్నుకొచ్చేసింది. అంటే ఇంకా నేను చేయగలిగింది ఏం లేదు, తీరం చేర్చాల్సింది. ఇవన్నీ అస్పష్టంగా ఉన్న భావనలు. దెర్ వాజ్ జస్ట్ ఎన్ ఎమోషన్, ఐఎమ్ పుట్టింగ్ వర్డ్స్ నౌ. రమారమి ఈ భావన అనమాట. నేను చేయగలిగింది ఏం లేదు, ఇంకా నన్ను తీరం చేర్చు అని ఒక్కసారి ఒక వెల్లువలాగా ఆ భావన వచ్చింది. తర్వాత సరే ఇంటికి వచ్చాను, అయిపోయింది. తర్వాత జరిగిన సంఘటన నేను ఆవేకించాను. అది కొన్ని వారాలకే జరిగింది. ఒక్కసారి ఏదో నా ప్రార్థన విన్నట్టో ఏదో అయినట్టో ఉదయాన్ని వేకింగ్ అప్ అంటారు కదా, నిజంగా వేకింగ్ అప్, లేవంగానే పోయింది, డ్రాప్ అయిపోయింది. అది అందుకనే మనం ఏమైనా కానీ అది సాధనకి ఫలితానికి కూడా శరణాగతే. ఆ భావన చాలా దృఢంగా ఉంచుకోవాలి మనం. అప్పుడు ఏంటంటే మన సాధన చేస్తున్నాం, ఎప్పుడో వస్తుంది. లీవ్ ద ఈవెంట్ టు దట్ సూపర్ పవర్. అది నేను పంచుకుందాం అనుకుంటున్నాను. చాలా చాలా సంతోషం మీరు అందరూ వచ్చినందుకు. నేను రిట్రీట్లు ఎన్నో అటెండ్ అయ్యాను, కానీ నేను ఆర్గనైజ్ చేయటం ఇది తొలిసారి. మీ అందరి స్పందన చూస్తుంటే ఐ థింక్ ఇట్ వెంట్ వెరీ వెల్, అండ్ హోప్ఫుల్లీ విల్ డూ మోర్ ఆఫ్ దిస్ అండ్ మీట్ మోర్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. మీరు ఆఖరి వాకులు మీరు చెప్పేశారు. అంటే ఇది అద్వైతం ఎలాంటిదంటే, పుస్తకం రాసిన తర్వాత ఒకటే సబ్జెక్ట్ అంతా చెప్పేశాము. మీరు ఇలాంటి పుస్తకాలు మరికొన్ని మరి రాస్తారని ఆశిస్తున్నారు. ఇంకా అద్వైతం ఇంకా చెప్పడానికి